ఈసారి కనుక పసుపు కండువా ఎత్తి ఎగరేసి కార్యకర్త నుంచోగలిగితే, పసుపు జెండా కనుక పులివెందుల్లో ఎగరగలిగితే, దట్స్ ఇట్. ద ఫేట్ ఆఫ్ పులివెందుల ఇస్ గోయింగ్ టు గో గ్రేట్. పులివెందుల గ్రాఫ్ చాలా పైకి వెళ్ళబోతుంది ఈసారి. ఎందుకంటే ఒక గ్రేట్ నాయకత్వం అట్ స్టార్టెడ్ టేకింగ్ ద రూట్స్. ఇప్పటి నుంచి ఒక సిస్టంలో లో లెవెల్ నుంచి టీడీపీ కనుక ఎమర్జ్ అవ్వగలిగితే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఇదే పతనం అవుతుంది. ఈ పతనానికి ప్రధాన కారకులు ఎవరవుతారో తెలుసా? ఎవరు చులకనగా చూసి వదిలేసావో ఆ చెల్లెలు, తర్వాత ఎవరికి న్యాయం చేస్తా అని చెప్పి మోసం చేశావో ఇంకో చెల్లెలు, సునీతారెడ్డి, షర్మిలారెడ్డి బాగా చెప్పుదెబ్బ కొట్టిన సమయం మనం చూస్తూనే ఉంటాం. ఒకవేళ పులివెందుల్లో జగనే ఓడిపోతే ఇట్ ఈస్ అ మోరల్ డౌన్ మూమెంట్ ఫర్ దిస్ మ్యాన్ కాదా? ప్రతి ఒక్కరు ఆలోచించండి. పులివెందుల్లో జెడ్పీటీసీ కూడా గెలిపించుకోలేని ఒక మాజీ నెక్స్ట్ టైం తను పులివెందుల్లో ఉంచగలుగుతాడా? గెలవగలుగుతాడా? అప్పుడు రోడ్ల మీద ప్రతి ఒక్కళ్ళు ఇతను రాసినట్టే వై నాట్ 175 అని రాసి పులివెందులో ఇస్ మస్ట్ నాకౌట్ అన్నట్టు రాస్తే వై నాట్ అంటే పరిస్థితి ఏంటి? ఈరోజు గెలిచిన స్థానాలు 11, కేసులు మాత్రం ఎన్నో. ఒక్క ఎమ్మెల్యే కూడా ఫ్రీగా లేడు, మినిస్టర్ ఫ్రీగా లేడు. బయట హాయిగా కూర్చుని శుభ్రంగా భోంచేసి పడుకున్నాడు ఈరోజు దాకా వైసీపీ జెన్యూర్లో. ప్రతి ఒక్కళ్ళు ఒక టెన్షన్లో ఉంటారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, ఇంక్లూడింగ్ భారతిరెడ్డి, ఇంక్లూడింగ్ భారతీ సిమెంట్స్, ఇంక్లూడింగ్ సాక్షి ఆఫీస్. అబద్ధాలను ఇష్టం వచ్చినట్టు వండి వారిస్తే కర్మ అనేది ఇలా ఫలిస్తూ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉన్నారు.